ఫుల్ ఫిదా అయిపోయినా ఈ హాఫ్ సారీకైతే. లైఫ్‌లో మనం అనుకున్నట్టు అన్నీ జరగవు గదా! నాకు గూడా ఈ హాఫ్ సారీ విషయంలో అదే జరిగింది. ఫస్ట్ ఇన్ని శారీస్ ఎందుకు అనుకుంటున్నారా? సో, దీన్ని హాఫ్ సారీ లాగా క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. లాంగ్ ఫ్రాక్స్‌కి అండ్ ఇలాంటి హాఫ్ సారీస్‌కి, లెహెంగాస్‌కి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా హెవీగా ఫంక్షన్స్‌కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్, కొంచెం సింపుల్‌గా ఉండాలన్నప్పుడు ఆ బ్లౌజ్ 2 అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది. ఎంత బావుందో కదా! చాలా చాలా బా వచ్చింది అసలు. 그래 너 요새 너 조금 이상해. Hey guys, this is Shilpa. Welcome back to my channel Osaki Vlogs. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటది. ఐడీకి మెన్షన్ చేస్తా. ప్లీజ్ ఈ 2 ఐడీస్ కూడా ఫాలో చేసేయండి. ఓహ్ మై గాడ్! నేనైతే మీ నుండి ఇంత మంచి రెస్పాన్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం నేను మీషో నుండి తీసుకొని శారీస్ తీసుకొని అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా! ఫ్రాక్స్. వాటికైతే నేను అసలు అనుకోలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తదని. నాకు యూట్యూబ్‌లో వచ్చింది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, మీరంత రెస్పాన్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకా మంచి మంచి అవుట్‌ఫిట్స్ క్రియేట్ చేయాలి కదా! సో, అందుకే కమింగ్ ఎలాగో వెడ్డింగ్ సీజన్ ఉంది. శారీస్ ఎలాగో చూపించేస్తున్నా కదా! పట్టు శారీస్ అలా. ఆ పట్టు శారీస్‌ని నేను హాఫ్ శారీలాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అవ్వాలి అనుకుంటున్నా. మంచి శారీస్ అయితే తీసుకున్నా దానికోసం. ఇన్ని శారీస్ ఎందుకు అనుకుంటున్నారా? నాకు అంటే ఏ కలర్‌లో చేయాలో అర్థం కాలేదు. అండ్ ఏ కలర్ అంటే లైట్ వస్తాయా? డార్క్ వస్తాయా? కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా! కొన్ని శారీస్ ఏ కలర్‌లో వస్తాయో కూడా అర్థం కాదు. సో, అందుకే నేను 4 శారీస్ అయితే ఆర్డర్ చేసిన. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసి దీన్ని హాఫ్ శారీలాగా కన్వర్ట్ చేయబోతున్నా. సో, ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో. ఈ శారీ అయితే సెలబ్రిటీ ఇన్‌స్పైర్డ్ శారీ. చాలా మందికి ఈ శారీ తెలుసు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది ఈ శారీ. ఇలా వస్తుంది. యెల్లో కలర్‌లో వచ్చేస్తుంది ఫస్ట్ శారీ. అండ్ సెకండ్ శారీ కాపర్ షేడ్‌లో వచ్చేస్తుంది. కాపర్ అండ్ బ్రౌన్ మిక్సింగ్‌లో ఇలా వచ్చేస్తుంది. నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పింక్. సో, అన్నీ అయితే సేమ్ శారీస్, సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్స్ చేంజ్. ఇదైతే మెజెండా పింక్‌లో వచ్చేస్తుంది. బార్డర్ అయితే లైట్ లావెండర్ షేడ్‌లో వచ్చేస్తుంది. ఆ రెండిటికి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. సో, లాస్ట్ వన్ వచ్చేసి ఈ మెరూన్. మెరూన్, రెడ్ 2 మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. ఐదర్ డార్క్ రెడ్ లాగా లేదు, డార్క్ మెరూన్ లాగా లేదు. సో, ఇట్లా మెరూన్‌లోనే ఇట్లా కొంచెం గోల్డ్ షైన్ కూడా వచ్చేస్తుంది. నాకైతే ఇందులో ఈ 2 శారీస్ నచ్చాయి. యాక్చువల్‌గా అవి కూడా నచ్చాయి. బట్ యెల్లో అయితే శారీస్‌లో ఫుల్ ట్రెండ్ అయింది. సో, మళ్ళీ హాఫ్ శారీ లాగా ఎందుకు దాన్ని కొంచెం వేరే కలర్స్ తీసుకుంటే ఇంకొంచెం బావుంటది కదా! అనేసి ఈ 2 కలర్స్ అయితే చూస్ చేసుకున్నా. ఈ 2 కలర్స్‌లో ఇది యాక్చువల్‌గా నాకు శారీ ఉంది. సేమ్ షేడ్‌లో, కాపర్ షేడ్‌లో. సో, ఇది కూడా వద్దనుకోని ఫైనల్‌గా దీనికి ఫిక్స్ అయ్యా. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు. మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. సో, దీన్ని హాఫ్ శారీ లాగా క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. నెక్స్ట్ దీనికి దుప్పట్టా సెట్ చేయడానికి నేను మేం సాహిబ్‌కి వెళ్ళిపోయినా. ఫస్ట్ నాసింగ్‌కి వెళ్ళిన. అక్కడ అంత కలెక్షన్ చూసిన తర్వాత దీనికి ఏది సెట్ అవ్వలే అనిపించింది. అందుకే ఈ స్టోర్ మేం సాహిబ్ కూడా నాసింగ్‌కి పక్కనే ఉంటది. ఇందులో కలెక్షన్ కూడా చాలా బాగుంటది. నేను ఇక్కడ నుండి చాలా పర్చేస్ చేసిన. ఒకటి డ్రెస్ కూడా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన. ఆ వీడియో అయితే ఇంకా పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ పెడతాను చూడండి. ఫస్ట్ అయితే ఇక దుప్పట్టా సెక్షన్‌లో చూస్తుండే యాక్చువల్‌గా ఇక్కడ కూడా నాకేం సెట్ అయినట్టు అనిపియలేదు. ఎందుకంటే అన్నీ ఓల్డ్ అనిపించినాయి. అంటే ఆ కట్ వర్క్ వస్తాయి కదా! అలా అనిపించినాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా స్క్రీన్‌లో. అలా ఉన్నాయి. ఆ వర్క్ కూడా అంత వావ్! సూపర్బ్ అన్నట్టు ఏం లేదు. అందుకే అండ్ నెక్స్ట్ ఇలా గోల్డ్, క్రీమ్ అలాంటి షేడ్స్ కూడా చూసిన. ఈ శారీకి ఎందుకో అలా సెట్ అయినట్టు అనిపియలే. యెల్లో తీసుకుంటే మాత్రం దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండేవి. ఇలాంటి కలర్స్ అయితే. మీరెవరైనా యెల్లో కలర్‌తో రీక్రియేట్ చేద్దాం అనుకుంటే ఇలా గోల్డ్ అండ్ క్రీమ్ కలర్‌తో తీసుకోండి. చాలా బాగా మ్యాచ్ అవుద్ది. అండ్ ఈ యెల్లో కలర్‌తో వితిక షెరు కూడా హాఫ్ సారీ వేసుకున్నారు. సేమ్ శారీతో. దానికి గోల్డ్‌గానే మ్యాచ్ చేశారు. క్రీమ్ కలర్ షేడ్‌తో. మీరు కూడా అలా మ్యాచ్ చేసుకోండి. చాలా బావుంటది.
అండ్ థంబ్‌నెయిల్ చూసిన వాళ్ళందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. థంబ్‌నెయిల్‌లో ఒక కలర్ ఉంది. ఇక్కడ ఒక కలర్ చూపిస్తుంది అని. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు అర్థమవుతది ఏమైందో లాస్ట్ వరకి. మీరు అనుకున్నట్టే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో, నాకు డైరెక్ట్‌గా ఇంకా దుప్పట అయితే అస్సలు దొరకట్లేదు. చిరాకొస్తుంది. ఇంకా వెతికి, వెతికి అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం దాన్ని దుప్పటలా గూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో, అందుకే ఇందులోనే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. దానికెళ్ళి చూసాను. నాకు బార్డర్‌కి లావెండర్ షేడ్ ఉంది కదా! సో, లావెండర్ షేడ్‌లో మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇలా కొన్ని ఆప్షన్స్ చూజ్ చేసుకున్నా. ఫైనల్‌గా అన్ని ఫ్యాబ్రిక్స్ వెతికిన తర్వాత ఇదెందుకో నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. అండ్ వర్క్ కూడా మనకి మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది. చాలా హెవీగా అనిపించింది. అందుకే ఇంకా ఇది తీసుకుందాం ఫిక్స్ అయిపోయినా. నేను వేసుకొని కూడా చూస్తే నాకు ఎగ్జాక్ట్‌గా నా బార్డర్ కలర్‌కి మ్యాచ్ అయ్యి ఉండే. శారీ గూడా మొత్తం సింపుల్‌గా ఉంది గాబట్టి దుపట్టాతో హైలైట్ చేయొచ్చు గదా అని జెప్పి నేనింకా ఈ ఫుల్ వర్క్ ఉన్నది తీసేసుకున్నా. ఇదే నాకు పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది ఇంకా. అందుకే దీనికోసం నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. ఈ దుపట్టా కోసమయితే నేను చాలా సేపు తిరిగిన. లిటరల్లీ హర్ష ఫేస్ చూడండి అర్థమైపోతది ఎంతసేపు తిరిగానో. ఇంతసేపు తిరిగినా గూడా మంచి దుపట్టా దొరికింది. అండ్ దీనికి 2 సైడ్సే వర్క్ వస్తది. ఇంకో 2 సైడ్స్ వర్క్ రాదు గదా! దానికోసం నేను కేఆర్ కసట్‌కెళ్ళిపోయినా. దానికి లేస్ సెట్ చేయడానికి. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా మనం హాఫ్ సారీ దుప్పటాస్ తీసుకుంటే 4 సైడ్స్ వచ్చేస్తది. ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే ఓన్లీ 2 సైడ్స్ వచ్చేస్తది. ఇంకో 2 సైడ్స్ మనం ఇలా లేస్ పెట్టేసుకుంటే సెట్ అయిపోయిద్ది. అంత కనిపించదు. ఎందుకంటే ఆ కింద సైడ్ కదా! ఈ కేఆర్ కసట్‌లో అయితే మనకి ఏ టైప్ ఆఫ్ లేస్ అయినా దొరికేస్తది. అందుకే నేను ఎక్కువ తిరగకుండా ఈ స్టోర్‌కే వచ్చేసిన. అండ్ ఇక్కడ మగ్గం వర్క్ లేసెస్ కూడా ఉంటాయి. అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్. బట్ నేను ఇక్కడ సింపుల్‌గా తీసుకుంటున్నా. ఎందుకంటే ఓన్లీ 2 సైడ్సే కదా! మళ్ళీ ఇక్కడ మనకి మీటర్స్ వైస్‌గా కూడా ఇవ్వరు. డైరెక్ట్ మొత్తం తీసేసుకోవాలి. 9 మీటర్స్ ఉంటది. సో, నాకిక్కడ ఓన్లీ 2.5 మీటర్సే పడతది 2 సైడ్స్‌కి. సో, కొంచెం సింపుల్‌గా తీసుకుంటున్నా. ఆల్రెడీ దుపట్టాకొచ్చిన వర్క్‌కి ఎందుకో ఈ లేస్ కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. అండ్ సింపుల్‌గా ఉంది అని చెప్పి తీసేసుకున్నా. స్టిచ్ చేసాక ఎలా ఉందో చూపిస్తా. సో, ఇప్పటివరకు ఫుల్ ప్రిపేర్ అయిన స్టోరీ. ఆ శారీ తీసుకున్నా. అండ్ దానికి దుపట్టా సెట్ చేసిన. ఆ దుపట్టాకి లేస్ సెట్ చేసిన. అక్కడి వరకు ఫుల్ అనుకున్నా ఫస్టే ఇది ఇలా జరిగింది అని చెప్పి. కానీ అనుకోకుండా ఏం జరిగింది అంటే నేను రెడ్ నుండి డైరెక్ట్‌గా పింక్‌కి చేంజ్ అయిపోయినా. ఎందుకు చేంజ్ అయిపోయా అంటే నేను ఆ దుపట్టా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ శారీ నేను హాఫ్ శారీ లాగా నార్మల్‌గా డ్రేప్ చేసుకున్నా. ఆ దుపట్టా వేసేసరికి నాకు చాలా బాగా నచ్చింది అసలు. అంటే రెడ్ కన్నా ఎక్కువ దీనికే బాగా సెట్ అయితది అనిపించింది. అండ్ ఈ శారీలో కొంచెం లావెండర్ మిక్స్ లాగా డ్యూయల్ షేడ్ అనిపిస్తుంది. అందుకే దుపట్టా కూడా మస్తు మ్యాచ్ అయితది అనిపించి దీనికి ఫిక్స్ అయినా ఫైనల్‌గా. అండ్ ఇలా సడెన్‌గా చేంజ్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. చెప్తా ఎండ్ వరకు చూడండి. లైఫ్‌లో మనం అనుకున్నట్టు అన్నీ జరగవు గదా! నాకు గూడా ఈ హాఫ్ సారీ విషయంలో అదే జరిగింది. ఫస్ట్ రెడ్ అనుకున్నా. లాస్ట్ మినిట్‌లో పింక్‌కి చేంజ్ అయిపోయినా. ఏదేం జరిగినా గూడా ఫైనల్ అవుట్‌పుట్ నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా మంచిగా కన్వర్ట్ అయింది అనిపిచ్చింది. మీరు కూడా చూసేయడానికి రెడీగా ఉన్నారా? ఇంకా వెయిట్ చేయపోయాను చూపిచ్చేస్తాను. ఇది. ఎంత బావుందో కదా! చాలా చాలా వచ్చింది అసలు. నాకు మాత్రం ఫుల్ ఫిదా అయిపోయినా ఈ హాఫ్ సారీకైతే. దీన్నైతే ఇలా స్టిచ్ చేపిచ్చాను. నేను ఇట్లా వెస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా కట్ వర్క్ లాగా ఇప్పిచ్చాను. స్కాలప్ పెట్టిచ్చాను. సో, మనం దీన్ని హాఫ్ సారీ లాగా అండ్ లెహంగా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే అని చెప్పి. అండ్ ఇలా బిగ్ ప్లీట్స్ పెట్టిచ్చాను. చాలా వచ్చింది స్టిచ్చింగ్ కూడా. అండ్ కింద శారీకొచ్చిన బార్డర్ ఉంటది గదా! అది ఇక్కడి వరకు పెట్టిచ్చి అండ్ నేను పైన సైడ్ బార్డర్ గూడా ఇట్లా అటాచ్ చేపిచ్చిన. యాక్చువల్‌గా ఇది అటాచ్ చేపించినట్టే లేదు. మొత్తం ఒకటే బార్డర్ లాగా అనిపిస్తుంది గదా! సో, అలా నీట్‌గా స్టిచ్ చేశారు. ఇది పళ్ళు పాటు ఇదే కలర్‌లో వచ్చేస్తుంది. దాంతో టాజెల్స్ పెట్టారు. నేను ఇక్కడ వెస్ట్‌కి కూడా అలానే ఏపిచ్చాను. పళ్ళు పాటులో వచ్చే దాంతోనే ఏపిచ్చాను స్కాలప్‌కి. చీర కూడా ఫుల్ శారీ పెట్టిచ్చాను. శారీ మొత్తం ఫుల్ ఓన్లీ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ తీపిచ్చేసి మిగతా శారీ మొత్తం పెట్టిచ్చేసాను స్కర్ట్‌కే. స్కర్ట్‌కి అయితే నేను క్యాన్ ఏపియలేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యాన్ స్కర్ట్ ఉంది. సో, ఏ హాఫ్ సారీ పైకైనా, లాంగ్ ఫ్రాక్స్ పైకైనా అదే ఏసేస్తున్నా. అదే ఈజీగా ఉంటది. దీనికి ఇలా ఏసామనుకో ఫోల్డింగ్‌కి కూడా ఈజీగా ఉంటది లేకపోతే వీటికే ఫుల్ ప్లేస్ ఎళ్ళిపోతది అసలు. అందుకే అన్నిటికి యూజ్ అయ్యేలా ఒక్కటే క్యాన్ స్కర్ట్ కుట్టించేసుకున్నా. సో, బెస్ట్ ఇలా కుట్టించేసుకుంటే ఎందుకంటే అన్నిటికి ప్లేస్ వేస్ట్ అవుద్ది. అమౌంట్ కూడా వేస్టే. మనం మళ్ళీ ఎక్స్‌ట్రా స్టిచ్ చేయాలన్నా కూడా ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకుంటారు గదా!
ఇలా ఒక క్యాన్ స్కర్ట్ కుట్టించేసుకోండి. మనం దీన్ని లాంగ్ ఫ్రాక్స్‌కి అండ్ ఇలాంటి హాఫ్ శారీస్‌కి, లెహెంగాస్‌కి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. ఒక లేయర్ వచ్చేలా తీసుకున్నా నేను. కావాలంటే ఇలా 2 లేయర్స్ కూడా ఏస్తారు. మనకి ఇంకా ఎక్కువ ఇట్లా గేరాలా కనిపియాలన్నా గూడా ఇంకా 2 లేయర్స్ ఏస్తారు. బట్ నేను అన్నిటికి సెట్ అవ్వాలని ఇలా సింగిల్ లేయర్ కుట్టించేసుకున్నా. ఇలా వస్తుంది. ఇది కూడా మనకి ఇట్లా ఫుల్ గేరా వచ్చేస్తుంది. సో, మనకి స్కర్ట్ ఎలా అంత ఫ్రీగా ఉంటదో ఇది కూడా అంతే ఫ్రీగా ఉంటది. ఎక్కువ ఇబ్బంది ఏమి అవ్వదు. ఇలాంటి స్కర్ట్స్ మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్ ఉంది. నేను ఎవరికైనా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. అండ్ శారీ కోసం కూడా లింక్ అని కమెంట్ చేయండి. లింక్స్ ఇస్తాను. దీని బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేపిచ్చాను. ఇలా వస్తుంది. ఓన్లీ పింకే మొత్తం ఇలా పెట్టేయకుండా షోల్డర్ పార్ట్స్ దగ్గర మనకి పళ్ళు పార్ట్ వస్తుంది గదా! అది ఇక్కడి వరకి తీసుకొని కిందకి ఇలా శారీలో ఉన్న బార్డర్ పెట్టిచ్చాను. శారీలో ఇలా లావెండర్ షేడ్ వచ్చింది గదా! బార్డర్. ఆ బార్డర్ దీనికి పెట్టిచ్చాను. బ్యాక్ కూడా అలానే. ఇక్కడ వరకి ఆ పళ్ళు పార్ట్ వచ్చేసి కింద మళ్ళీ పింక్ పెట్టిచ్చేసాను. మొత్తం పింక్ పెట్టేసి ఓన్లీ ఇట్లా హ్యాండ్స్‌కి బార్డర్ పెట్టేసి అది కొంచెం డిఫరెంట్‌గా ఉండదు అని చెప్పి ఇలా చూస్ చేసుకున్నాను. కొంచెం ఇలా షోల్డర్స్ పైన నుండి వస్తే డిఫరెంట్‌గా ఉంటదని. ముందు మొత్తం ఇలా స్కాలప్ ఇచ్చారు. దుప్పట్టా అయితే నేను ఫస్ట్ రెడ్ శారీ అనుకున్నా కదా! దానికి మ్యాచింగ్ అని చాలా షాప్స్ తిరిగి లాస్ట్‌కి ఫ్యాబ్రిక్‌లో తీసుకున్నాను లావెండర్‌లో. ఇంటికొచ్చిన తర్వాత నాకెందుకో ఈ శారీకి నాకు లావెండర్ ఇంకా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది అనిపించి అప్పుడు చేంజ్ చేసుకున్నా. సో, దుపట్టా కూడా చాలా బావుంటది. చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తది దుపట్టా వల్లనే. ఇలా వస్తుందిది. యాక్చువల్‌గా నేను చూపించినయితే కొన్ని క్లిప్సే. నేను మాత్రం దుపట్టా కోసం చాలా సెర్చ్ చేసిన. ఎందుకంటే ఆహ్, ఎప్పుడు రొటీన్‌గా ఉండకుండా దానికి గోల్డ్ అలా క్రీమ్ అలా ఎయకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పి ఇలా చూస్ చేసుకున్నా. లావెండర్‌లో. మొత్తం మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా హెవీగా ఉంది దుపట్టా అయితే. మధ్యలో ఇలా చిన్న బూటీ టైప్ కూడా వస్తుంది. దీన్నైతే నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. మనకి తాన్‌లో ఇస్తారు కదా! సో, అలానే 2.5 మీటర్స్ తీసుకున్నా దీన్ని. కాకపోతే దీంట్లో ప్రాబ్లమ్ ఏందంటే ఓన్లీ ద 2 సైడ్సే వస్తుంది. కిందకి, పైనకి వర్క్. ఇటు సైడ్స్‌కి రాలేదు అని చెప్పి మళ్ళీ నేను కేఆర్ కసట్‌కెళ్ళి ఈ లేస్ తీసుకున్నా. దీనికి ఇలా కొంచెం మ్యాచ్ అయ్యేలానే తీసుకున్న వర్క్. సో, ఇది దుపట్టా. చాలా నచ్చింది నాకు దుపట్టా అయితే అసలు. ఎంత బావుందో అంటే ఆ హాఫ్ సారీకి మొత్తం దీని వల్లనే లుక్ వచ్చినట్టు అనిపించింది నాకు. వేరే మనం గోల్డ్, క్రీమ్ అట్లా తీసుకుంటే చాలా రొటీన్‌గా ఉండేది. వీటి కాస్ట్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తుంటా చూడండి. ఎంత తీసుకున్నా, ఎన్ని మీటర్స్ తీసుకున్నా కూడా నేను సైడ్స్‌కి మెన్షన్ చేస్తా. అండ్ రెడ్ నుండి పింక్‌కి చేంజ్ చేశా అని చెప్పాను కదా! చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా దుపట్టా ఒక రీజన్ అండ్ ఈ బ్లౌజ్. ఎందుకంటే నేను ఆ శారీ డ్రెస్ చేసుకున్నప్పుడు ఈ బ్లౌజే వేసుకొనుండే. సో, బ్లౌజ్‌కి దుపట్టా చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. నేను అప్పుడే అనుకున్నా ఇంకా. సో, నేను ఈ పింక్ తీసుకుంటే పింక్‌కి లావెండర్ బ్లౌజ్ యూజ్ చేసి ఆ దుపట్టా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీని కోసం కుట్టించిన బ్లౌజ్ 2 యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నా. నేను లాస్ట్ టైమ్ నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పెట్టాను కదా! ఆ శారీకి తీసుకున్న బ్లౌజ్. దీనికైతే ఎన్ని మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయో శారీకొచ్చినాయి, బ్లౌజ్‌కి రెండిటికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అసలు. బ్లౌజ్ మొత్తం ఇలా ఫుల్ హెవీ మగ్గం వర్క్ చేపించుకున్నా. మనం ఎప్పుడైనా హెవీగా ఫంక్షన్స్‌కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్, కొంచెం సింపుల్‌గా ఉండాలన్నప్పుడు ఆ బ్లౌజ్ 2 అలా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది నాకైతే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది అసలు. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ పింక్ బావుందా? రెడ్‌ది కన్వర్ట్ చేస్తే బావుండేదో గూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. అండ్ ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకి ఇంత బ్యూటిఫుల్ హాఫ్ సారీ కన్వర్ట్ అయిపోయింది. సో, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతది. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్‌కి ఇలాంటి అవుట్‌ఫిట్ ట్రై చేయండి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. అంత బాగా వచ్చిందసలు. ఇంకా నెక్స్ట్ నేను మీషో నుండి గూడా చాలా అవుట్‌ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అని చెప్పి రెడీగున్నా. మీరిచ్చే రెస్పాన్స్‌ని బట్టి ఈ వీడియోకైతే మంచి వ్యూస్ వచ్చేలా చూడండి కొంచెం.
నెక్స్ట్ కూడా నేను ఇంకా హాఫ్ శారీస్ అండ్ డ్రెసెస్ కూడా క్రియేట్ చేయడానికి నా మైండ్‌లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో, మీరిచ్చే రెస్పాన్స్‌ని బట్టి దాన్ని వర్కౌట్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. చాలామంది నేను లాస్ట్ టైం మీషో నుండి శారీస్ తీసుకొని ఫ్రాక్స్‌లాగా కన్వర్ట్ చేశాను గదా! అవి వాళ్ళు క్రియేట్ చేసినట్టు వాళ్ళ ఛానెల్‌లో పెట్టుకున్నారు. అలా చేస్తే మాత్రం నేను మీ అకౌంట్ పైన కాపీరైట్ వేస్తా. ఈ హాఫ్ శారీ పెట్టినా కూడా నేను కాపీరైట్ వేస్తాను. ఈ హాఫ్ శారీ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. 때도 없이 심